హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వెజ్ కర్రీ చేస్తున్నాను. క్యారేజీలకు మాత్రం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంతకీ ఏంటో ప్రాసెస్ అంతా కూడా చెప్తాను. నేను వచ్చేసి ఇలా ఓ 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానమాట. బెండకాయ కూర అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. బెండకాయ పులుసు అందులోకి ఇంకా ఇష్టం. కాకపోతే ఈరోజు బెండకాయ పులుసు ఏం చేయట్లేదండి. పిల్లలకి క్యారేజీకి హస్బెండ్స్ బయటికి వెళ్ళిన వాళ్ళకి క్యారేజీ పెట్టడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఉదయాన్నే చేయడానికి బాగుంటుంది. మీరు ఎవరైనా చేయొచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలుగా ఎండుమిర్చి మనం జీలకర్ర వేసి ఫ్రై చేస్తాం కదా, అది వచ్చేసి కొంచెం అంత ఏం బాగుండదు. ఇలా నేను చెప్పే విధంగా ఫ్రై చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారేజీకి ముఖ్యంగా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంతకీ ప్రాసెస్ చెప్తాను. ఒక బాండీ పెట్టుకుని చక్కగా 2 ఉల్లిపాయలు చిన్నవి తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి ఇలా సీలికల కింద కట్ చేసి మంచి కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా చక్కగా మగ్గిపోవాలన్నమాట. నేను వచ్చేసి మీడియం సైజులో మంట పెట్టి ఉడికిస్తున్నాను అనమాట. చక్కగా ఇవి కూడా మగ్గిన తర్వాత బెండకాయలు అనమాట నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను. లేతవి చక్కగా బాగున్నాయి తీసుకోవాలి. అవి వచ్చేసి ఇలా ముక్కల కింద కట్ చేసేసుకోవడమే. ఎందుకంటే చిన్న ముక్కలకి ఏమీ కట్ చేయవసరం. మామూలుగా పులుసుకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రైకి బాగుంటుందండి. ఉల్లిపాయలు మాత్రం చక్కగా ఫ్రై అయిపోవాలి బాగా. తర్వాత వచ్చేసి బెండకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తాను. ఇంకా చిన్నవి కట్ చేసుకోవచ్చు. ఇలా పెద్దవిగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. సాయిస్ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మన ఇష్టం. కానీ మధ్యలో కట్ చేసి చిన్న ముక్కలుగా తరుగుతాం కదా ఎండుమిర్చి తాలింపుకి, అలా మాత్రం చేసుకోకూడదు అనమాట. ఇలాగే బాగుంటాయి. చక్కగా వీటిని ఏం చేయాలంటే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి మూత పెడితే మాత్రం మెత్తగా ఉడికిపోతాయండి. అలా చేయకండి. మీడియం సైజులో పెట్టుకుని మంట అనేది ఇలా మూత పెట్టకుండా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. చక్కగా ఫ్రై అయిపోతే బెండకాయ హెల్త్కి కూడా చాలా మంచిదండి. జీర్ణ వ్యవస్థకు కూడా ఎంతో మంచి చేస్తుంది. అందువల్ల బెండకాయ తినడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉండండి. కాయగూరలు అన్నీ కూడా మంచి అనుకోండి, బెండకాయ కూడా మంచిదే. చాలామంది వాతవ చేస్తుంది లేకపోతే జిగురుగా ఉంటుందని నచ్చదనమాట. జిగురు ఏమి ఉండదండి. మనం అప్పటికప్పుడు ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్తో చక్కగా మగ్గనివ్వాలన్నమాట. సాల్ట్ వేసేసి కలిపిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసేయాలి. పసుపు కూడా వేసేసి చక్కగా ఆయిల్లో ఫ్రై అనేది అవనివ్వాలన్నమాట. పసుపు స్మెల్ అవి ఉండకుండా ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. మూత మాత్రం పెట్టకూడదండి. మూత పెడితే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అనేది అవ్వదు. ఇలా మీడియం మంటలో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ ఈరోజు ఉదయమే మా పిల్లలకి క్యారేజీకి రెడీ చేస్తున్నాను అనమాట. వాళ్ళకి చక్కగా మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆనియన్స్ ఉన్నవి కదా, అవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తాను కాబట్టి తినేటప్పుడు వాళ్ళకి నచ్చుతుందంట. ఎప్పుడు ఇలాగే చేయమని అడుగుతూ ఉంటారనమాట. బెండకాయ ఫ్రై నార్మల్గా చేస్తే తినరు, కానీ ఇలా చేస్తే మాత్రం వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఎక్కువగా నేను ఇలాగే చేస్తాను. బాగుంటుందండి. జిగురు కూడా అనిపించదు. ఉల్లిపాయ టమాటా ఇవన్నీ యాడ్ చేయడం వల్ల పెద్ద జిగురుగా అనిపించదు. చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కారం అండి టేస్ట్కి తగినంత, మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 స్పూన్ కారం మాత్రమే యాడ్ చేశాను. ఎందుకంటే పిల్లలకి క్యారేజీగా అని చెప్పాను కదండి, వాళ్ళకి ఎక్కువ కారం ఉన్నా తినలేరు కాబట్టి వేరేగా చారు పెరుగు ఏమీ పెట్టనండి. డైరెక్ట్గా కూరే పెట్టేస్తాను. పెరుగు అది తినరు అనమాట మా వాళ్ళు. చారు ఇది ఇంకా అవన్నీ స్కూల్ బ్యాగుల్లోని వాటిలోని వంపేసుకుంటారనేసి ఏం పెట్టను అనమాట. ఏదైనా ఫ్రై చేస్తే ఫ్రైలాగే పెట్టేస్తుంటాను. చక్కగా ఇలాగా ఫ్రై అనేది బాగా అవనివ్వాలన్నమాట. చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. ఉదయాన్నే గబగబా లేచి చేసుకోవడానికి మాత్రం చాలా ఈజీ అనమాట. వేరే కాయగూరలు అనుకోండి కోయడానికి వండడానికి చాలా టైం పట్టేస్తుంది. ఈ కూర అంతా చేయడానికి నాకు ఒక 10-15 నిమిషాల్లో అయిపోయిందనమాట. ఈజీగా ఉందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.